నేను చెప్తా ఉన్నాను, ఈ తప్పుడు కేసులు పెట్టి ఎన్ని రోజులు బెదిరిస్తారు, ఈ రకంగా ఎంతమందిని జైల్లో పంపుతారని కూడా అడుగుతా ఉన్నారు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో 2,70,000 కోట్ల పైచిలుకు, లక్షల కోట్ల పైచిలుకు పేదవారికి సంక్షేమ కార్యక్రమాల రూపంలో డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఏకకాలంలో 1,30,000 మందికి ఈరోజు ఉద్యోగాలు కల్పించి ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళని ఉద్యోగాలు చేసుకున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఏదైనా ఆ వైపు ఏమైనా అడుగులేశారని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఇది ఎల్లకాలం ఉండదు. నేను చెప్తా ఉన్నాను, ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులకు కానీ, ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకు కానీ ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని మాకేం కాదు, మేమేం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనే క్రమంలో ఈరోజు దాడులు చేస్తా ఉన్నారు, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, అన్నీ కూడా ఎవరైతే గీత దాటి అన్యాయంగా మా యొక్క కార్యకర్తలు వేధించారో, మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారో ఒక్కటికి 10 ఇంతలు అనుభవిస్తారు. ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఏ విధంగా ఇబ్బంది పెట్టినా దాని మీద పోరాటం చేయడానికి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకుంటాం. మా నాయకులకి, కార్యకర్తలకి ఈ రాష్ట్రంలో, ఈ పల్నాడు జిల్లాలో, ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే పేదవారికి, ముఖ్యంగా కార్యకర్తలకు అండగా ఉంటాం. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, అనవసరంగా అన్యాయంగా ఈ రోజు దౌర్జన్యాలు చేసి పోలీసులు అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్, ఎవరు తప్పించుకునే పరిస్థితి లేదు. అధికారం చాలా చూసాం. నేను 4 సార్లు ఎమ్మెల్యేగా అయినాను. ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి పోలీసులను అడ్డం పెట్టి వేధించే కార్యక్రమం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి సంక్షేమ కార్యక్రమం ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. అన్ని గ్రామాల్లో పార్టీలను చూడలే, కులాలను చూడలేదు, మతాలను చూడలేదు. అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం చేశాం. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు వైసీపీకి ఓటేశారా, జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతి పరుడుగా ఉన్నారా, వాళ్ళందరూ కూడా ఏరి పెన్షన్లు తీయడానికి ఒక ప్లాన్ చేస్తా ఉన్నారు. ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయకుండా ఈరోజు ఎవరైనా సరే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి, మీరు ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన సూపర్ 6 అమలు చేయండి అని సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితే ఈరోజు వెంటాడి వేధించి కేసులు పెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ కూటమి నాయకులు నేను కోరుతా ఉన్నాను. నిజాయితీగా చేయండి. నిజంగానే మమ్మల్ని మేము ఇచ్చాం 2,70,000 కోట్ల పైచిలకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. 1,30,000 మంది ఒకేసారి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. మేము 5 సంవత్సరాల కాలంలో 34,000 మందికి ఉద్యోగాలు కల్పించాం. ఇంకా ఎక్కువ కావాలని కూడా ప్రజలు ఆశపడి ఉంటారు, ఆశతో ఉంటారు. మిమ్మల్ని నమ్మారు, మీకు అధికారం ఇచ్చారు. కానీ ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి బెదిరించే కార్యక్రమం చేయాలి. ఇంతకన్నా మిన్నగా చేయాలి, హర్షిస్తాం. ఇంతకన్నా మిన్నగా కూడా మీరు ఖచ్చితంగా కూడా ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వండి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి, మాకన్నా ఎక్కువ చేయండి, హర్షిస్తాం. కానీ అడగకూడదు, గొంతు నొక్కే కార్యక్రమంతో ఈరోజు తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యం చేసే కార్యక్రమం చేయడం ఇది పద్ధతి కాదు. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి పల్నాడులో రాజకీయం చూస్తా ఉన్నాను. నేను 4 సార్లు ఎమ్మెల్యేగా అయినాను. ఇలాంటి బెదిరింపులు చాలా చూసాం. వీళ్ళు కేసులు పెట్టినా, ఇబ్బంది పెట్టినా తాత్కాలికంగానే చేస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో కూడా మేము అధికారంలో ఉన్నాం, కానీ ఈ రకంగా ఎప్పుడు కూడా 1 సైడ్గా కూడా వేధించే కార్యక్రమం చేయాల, ఆస్తులు లాక్కునే కార్యక్రమం చేయలేదు. నిజాయితీగా చేశాం. ఎక్కడ కూడా ఏ గ్రామంలో, ఏ తండాలో, ఏ వార్డులో కూడా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం విషయంలో పేదవాడికి అన్యాయం చేసే కార్యక్రమం ఎప్పుడు చేయాల. ఈరోజు అన్నింటిలో కూడా ఏదో వంక పెట్టేసి ఈరోజు సంక్షేమ కార్యక్రమం ఎత్తేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన పోరాడతాం. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమం 100% ఇచ్చే కార్యక్రమంలో ప్రజల పక్షాన అన్ని విధాలా కూడా మేము పోరాటాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను చెప్తాను, మాచర్ల నియోజకవర్గంలో ఉండే పార్టీ నాయకులకు, కార్యకర్తలు అందరినీ కూడా ధైర్యంగా ఉండండి. ఏదైనా సరే మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎక్కడికి పోరు. ఖచ్చితంగా ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని ఏదైతే మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో ఆ రోజు వస్తుంది. ఎవరైనా సరే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే, ప్రశ్నే లేదు. ఎందుకంటే మనం సమన్వయంతో ఉందాం, ఎక్కడ కూడా మనం అన్యాయం చేయలేదు. కాకపోతే లోపల ప్రచారం చేసి, తప్పుడు ప్రచారం చేసి ఏదో జరిగిపోతుందని వాళ్ళ అవసరాల కోసం నమ్మించే కార్యక్రమం చేస్తా ఉంటారు. కాలం చాలా విలువైనది.
ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలందరూ తెలుసుకుంటారు. ఏదైనా సరే నేను ఈ కూటమి నాయకులను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. పేదవారికి ఏదైతే నువ్వు బహిరంగ మీటింగ్ లో చెప్పావో ₹1 కూడా కరెంట్ ఛార్జీలు పెంచం, ఇంకా తగ్గిస్తామని కూడా చెప్పిన మీరు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుతా ఉన్నాను. మీరు కరెంట్ ఛార్జీలు తగ్గించండి, పేదల మీద భారం మోపొద్దండి. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. అంతేగాని ఎవరు మాట్లాడితే వాళ్ళని రివర్స్లో పోలీసులు అడ్డం పెట్టుకొని కేసులు పెట్టే కార్యక్రమం చేయొద్దు. ఎందుకంటే ఇంకా రాజకీయం చాలా ఉంది. ఈ అధికారం సహించడం కాదు. ఎందుకంటే నేను గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు చూసాం, కానీ ఇంత దౌర్జన్యంగా కూడా ఎక్కడ లేని పరిస్థితి. ఈరోజు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే చిన్నవాళ్ళు ఉంటారో, ఎవరైతే అమాయకులు ఉంటారో, ఎవరైతే వీళ్ళు నాకు ఏం చేయలేడనంటే వాటి మీద దౌర్జన్యం చేసే పరిస్థితి, అన్యాయం కూడా బెదిరించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దయచేసి ఈ సందర్భంగా మనందరం కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మనం ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కూడా అన్ని ఉద్యమాలు సుఖంగా పాల్గొని ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం చేత అమలయ్యే విధంగా కూడా ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కూటమి నాయకులని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి ఏదైతే మీరేదో తప్పుడు లెక్కలతోటి మీకున్న మీడియాతోటి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం దయచేసి చేయొద్దండి. మీరు ఏదైతే 15,485 కోట్ల రూపాయలు ప్రజల మీద, రైతుల మీద భారం మోపి వాళ్ళని యొక్క గుండెల మీద అన్ని కార్యక్రమం ఏదైతే చేస్తారో దయచేసి అది మానుకోవాలి. మీరు అన్నమాట ప్రకారం ఏదైతే కరెంటు ఛార్జీలు తగ్గించాలని కూడా సందర్భంగా చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు తెలియదా, లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారు అందువల్ల మేము పెంచుతున్నామని స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. దయచేసి ఎలక్షన్స్ ముందు మీకు తెలియదా? అనుభవం ఉన్న నాయకుడు, నేను ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు తెలియదా అని అడుగుతా ఉన్నాను. అన్నీ తెలుసు. ప్రజలను మోసం చేయొద్దంటే దయచేసి ఏదైతే విద్యుత్ ఛార్జీలో మీరు పెంచిన ఏదైతే ఇమీడియట్ గా తగ్గించాలి. మీరు అన్నమాట నిలబెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.